కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వైజాగ్ ఆర్కే బీచ్కి రావాలంటే చాలా ఇష్టపడతారు, కానీ ఇప్పుడు రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్న సముద్రం, ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సముద్రం ముందుకొచ్చిందా, లేకపోతే ఈ ఏదైతే వాల్, సేఫ్టీ వాల్ అనేది పక్కన మెయిన్ రోడ్ చూసుకుంటే ఇదంతా కూడా ప్రస్తుతానికి కోతకు గురై మొత్తం అంతా కూడా ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. పూర్తి మన విజువల్స్ అది కనిపిస్తుంది, మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అంటే మెయిన్ రోడ్ వెళ్ళడానికి ఆర్కే బీచ్ మెయిన్ రోడ్, వరుణ్ బీచ్, ఆ పక్కన తాజ్ హోటల్, పక్కన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇలాగా కోతకు గురవడంతో పాటు స్థానికంగా ఈ ప్రాంతంలో ఎవరూ కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అక్కడ బోర్డు కూడా ఆల్రెడీ ఒకటి పోలీసులు హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. సముద్రం ముందుకి వచ్చింది అని అనడానికి నిదర్శనంగా అయితే కనిపిస్తుంది. అంటే ఎప్పుడూ రానింత విధంగా కెరటాలు ఎక్కువగా ఉద్రిక్తత రావడంతో ఇదంతా కూడా కోతకు గురైపోయింది మొత్తం కూడా. అది కనిపిస్తున్న దేవాలయంకి ఆనుకొని ఉండిపోయే పరిస్థితి. ఈ రాళ్ళు అనేవి కూడా సేఫ్టీ వాల్స్ ఉండే మొత్తం కెరటాలు ఉద్రిక్తకి మొత్తం కూడా పోయింది. పక్కన గోడ, సేఫ్టీ వాల్ గోడ కూడా చూసే ఉంటారు. ఆ గోడ కూడా ఆల్రెడీ పూర్తిగా పడిపోయే స్టేజ్లో ఉంది. ప్రస్తుతానికి చాలా వరకు ఎవరు దూరం నుంచి చూసి వెళ్తున్నారు, కానీ కొంత భయం చెందుతున్నారు. కనిపిస్తున్న దూరంలోనే చూపిస్తే కొంతమంది జనాలు కొంతమంది వచ్చి అక్కడ వరకు అయితే మాత్రం ఎవరు కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళు పడిపోయిందని సమాచారం తెలియడంతో చూడడానికి చాలా వరకు అయితే మాత్రం కొంతమంది వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ వాళ్ళు ఏ టైంకైనా సరే వాళ్ళు కూడా పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన విజువల్స్లో కూడా స్పష్టం చూపించే సముద్రపు అలల కెరటాలు అనేది ఎంత ఉద్రిక్తంగా అంటే మనం ఉన్న గట్లు ఏవైతే పడిపోయి ఆ ప్రాంతానికి అయితే మాత్రం అలలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాయిలన్నీ కూడా బయటకైతే ఈ కెరటాలు ఉద్రిక్తంగా బయటికి తేలిపోవడంతో ఇటైతే సందర్శకులు అయితే మాత్రం ఎవరు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సుదీర్ఘ ప్రాంతంలో అయితే మాత్రం వాళ్ళు దూరం నుంచే చూసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప దగ్గర నుంచి అయితే మాత్రం ఎవరు కూడా సాహసం అయితే చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరో పక్కన విశాఖపట్నానికి ఈ ప్రమాదం పొంచి ఉంది అని అంటే చాలా వరకు అవునని అంటున్నారు. ఎందుకంటే ఏ క్షణాన్ని ఎప్పుడు ఈ సముద్రపు అలల ఉద్రిక్తతకి కెరటాలతోటి రోడ్డు మీదకి వస్తుందా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీకెండ్ క్రిస్మస్ సెలవులు ఉండడంతో పాటు చాలా వరకు సముద్ర తీర ప్రాంతానికి అయితే వచ్చి బీచ్ని చూడాలని వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక భయం అనేది పుట్టుకుంటుంది. ఎందుకంటే ఈ కెరటాలు అనేవి మనం చూసుకోవచ్చు, ఈ ఉద్రిక్తత అనేది ఎక్కువగా రావడంతో సేఫ్టీ వాల్స్, ఇది ఆర్కే బీచ్ మెయిన్ ప్రధానంగా ఉండే ఆర్కే బీచ్ సేఫ్టీ వాల్ అనేది పూర్తిగా డ్యామేజ్లోకి వచ్చేసింది. అంటే పడిపోయే పరిస్థితికి వచ్చేసింది పూర్తిగా. అన్ని విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇదంతా వాల్ మొత్తం కూడా పడిపోయి ఉంది. ఈ కటింగ్ అంటే ఇదంతా కూడా ఒకటే వాల్ ఉండేది, అంతా రోడ్డు, అది ఎవరైనా బీచ్కి వచ్చేవారు అలా చూసుకుంటూ వెళ్ళే ప్రధాన రహదారి ఇదంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. దీంతో ఇటువైపు రావాలన్నా కూడా కొంత భయప్రాంతులు అయితే గురవుతున్నారు. ఇవన్నీ కూడా మొత్తం కోతకు గురైపోవడంతో అలా వదిలేసి ఎవరు కూడా సందర్శకులు అయితే ఈ ప్రాంతానికి అయితే రావట్లేదు. పోలీసులు అక్కడ హెచ్చరిక బోర్డును కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. దీంతో ఇటువైపు అయితే ఎవరు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉందంటే విశాఖపట్నానికి ఇది డేంజర్ జోన్గా ఉందని చెప్పి స్థానికంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం నుండి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.